కోట్లాది రూపాయలుగా కుమ్మరించబడి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాటితోటి వివాహ బంధాలు చెడిపోతున్నాయి, తెగిపోతున్నాయి అంటూ బయట వినిపిస్తున్నాయి. నీ క్యారెక్టర్ పోయిందంటే మొత్తం ఒక కారణంగా సినీ హీరోలు హీరోయిన్స్ కాదంటారా? సినిమా ఫీల్డ్ అద్దాల మేడ కనుక రాయటానికి సిద్ధపడతారు. ఈ మధ్యలో కూడా పుష్ప1, పుష్ప2 వచ్చింది కదా, మరి అది చూసి కూడా కొంతమంది పాడైపోయారు, చెడిపోయారంటూ కూడా బయట వినిపిస్తారు. ఆ మాట అనేవాళ్ళు ఈ సెలబ్రిటీలు ఇట్లా సెకండ్ మ్యారేజెస్ కోట్లాది రూపాయలు కుమ్మరించడం, పెళ్లి చేసుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు, విడాకులు చేసుకోవడానికి కూడా మళ్ళీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, ఇది తప్పు కాదంటారా? వికృత విన్యాసాల వల్ల ఈ సమాజం ఇండస్ట్రీలో ఈ విడాకుల కల్చర్ గురించి అనలిస్ట్గా మీరేమంటారు? సొసైటీలో లేని సినీ రంగమా అత్యంత ప్రభావశాలి, సినిమా రంగం కంటే రాజకీయ రంగమా, ఏ రంగం ప్రభావశాలి అంటారు? రాజకీయ రంగం ఈ సమాజాన్ని చెడగొట్టడంలో ఫస్ట్ ప్రభావం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. చిత్ర పరిశ్రమ విచిత్ర పరిశ్రమగా మారినట్లుగా మనకి వస్తున్న సమాచారం మనం వింటున్నాం. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో ఉండే నాయకులు అంటే హీరోయిన్స్ మరి కోట్లాది రూపాయలు భరణంగా చెల్లించి ఆ యొక్క వివాహ బంధాలను విడిపించుకోవటం, మరి కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ ముందుకు తీసుకెళ్ళడం. సో ఇదంతా జరుగుతూ ఉంటే సమాజంలో వైవాహిక సంబంధాలు, బంధాలు ఏ విధంగా మారిపోతున్నాయి, ఏ విధంగా మారేందుకు వీళ్ళు కృషి చేస్తున్నారు, ఒకవేళ మరి హీరోయిన్స్ కోట్లాది రూపాయలు కుమ్మరించి భరణాలు తీసుకుంటూ చెల్లించుకుంటూ ఉంటూ మరి సమాజానికి ఎటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సినీ డైరెక్టర్ అండ్ సినీ నటులు త్రిపురనేని చిట్టిబాబు గారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. రైట్ అండి. కరెన్సీ కట్టలు ఉంటే ఏవైనా చేయొచ్చా? కరెన్సీ కట్టలు సినీ ఇండస్ట్రీలో కోట్లాది రూపాయలుగా కుమ్మరించబడి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాటితోటి వివాహ బంధాలు చెడిపోతున్నాయి, తెగిపోతున్నాయి అంటూ బయట వినిపిస్తున్నాయి. దీంట్లో బేసిక్గా కొన్ని విషయాలు ఉన్నాయండి. సినిమా ఫీల్డ్ కనుక, సినిమా ఫీల్డ్ స్టార్స్ కనుక, సెలబ్రిటీలు కనుక దాన్ని మనం ఫోకస్ చేసాము. ఫ్యామిలీ కోర్టు కనుక వెళితే, నేను ఫ్యామిలీ కోర్టుకు ఒక వారం రోజులు కంటిన్యూస్గా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నేను ఒక సబ్జెక్టులో ఒక విషయం కోసం, ఒక టాపిక్ కోసం స్టడీ చేయడం కోసమని, ఏమిటి అక్కడ కేసులు ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అక్కడ ఫ్యామిలీ కోర్టులో కేసులు చూస్తుంటే ఈ విడాకులు అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది గతంలోకి ఇప్పటికీ. చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు తీసుకుంటున్నారు కొన్ని వేల కుటుంబాలు, వేలవి. అందుట్లో సినిమా వాళ్ళని మనం ప్రత్యేకించి వాళ్ళు మాట్లాడతాం. సినిమా వాళ్ళ మనుషులే, వీళ్ళకి మామూలు ఎమోషన్సే ఉంటాయి కదా. వేల మంది అనేక చిన్న చిన్న విషయాలు కూడా విడాకులు, పెళ్ళి అయిన 6 నెలలకి విడాకులు తీసుకునేవాళ్ళు, పెళ్ళి 2 సంవత్సరాలు విడాకులు తీసుకుంటున్న వాళ్ళు, పెళ్ళి అయినప్పుడు మా పిల్లాడి ఉద్యోగం మామూలు ఉద్యోగం, వాడి తర్వాత పెళ్ళి 5 సంవత్సరాలు పెద్ద ఉద్యోగం రాగానే ఇంకో పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కువ కట్నం కోసం చేయడం. ఇలా అమ్మాయి పెళ్ళప్పుడు ఈక్వల్, పెళ్ళి అయినాక ఈఎంఐ జనరల్ మేనేజర్ అయిపోయినాక తన ప్రెస్టేజ్, తన మొగుడు, ఇలాంటి ఉద్యోగ విషయాలు కానీ ఆశించి చిన్న జరుగుతారు. కొన్ని వందలు కాదు వేలు. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూసారంటే యూ డోంట్ టాక్ అబౌట్ సినిమా పీపుల్ సపరేట్లీ. సినిమా పీపుల్ గురించి మీరు సినిమా పీపుల్ సెలబ్రిటీలు కనుక మనం మాట్లాడితే వాళ్ళ పేర్లు ఉంటాయి తప్పితే వింటారు తప్పితే, కోర్టుకు వెళ్తే చూస్తే అసలు ఈ సినిమా లైఫ్లోది ఉన్నది చాలా మైనర్ విషయాలు. ఇవి వెస్ట్రన్ కల్చర్ కొంత రావడం మనకి, వెస్ట్రన్ కారణాలు చెప్తారు. వెస్ట్రన్ కల్చర్లో ఏంటి, కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినాక వాళ్ళు విడిపోవటం అనేది ఆస్తుల పాయింట్. ఆస్తులు, ట్యాక్సులు, గవర్నమెంట్ ట్యాక్సులు కూడా కలిసి ఉంటే మొత్తం విడిపోతే ఆ ఆస్తులు ఇచ్చేయాలి వాళ్ళు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తే ఏదో ఉంటుంది లెక్క ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. సో ఇచ్చినప్పుడు వీళ్ళు ట్యాక్స్ సేవ్ అవుద్ది. ఇట్లా రకరకాల కారణాల వల్ల అక్కడ వాళ్ళు విడిపోయి కూడా కలిసే ఉంటారు. విదేశాల్లో చూస్తే విడిపోయే వాడు పేరుకు డైవర్స్, కానీ దే కమ్ టుగెదర్, దే మీట్ టుగెదర్, దే కమ్ టు ది పార్టీస్ టుగెదర్, కలిసి వెళ్తారు, ఉంటారు. అఫీషియల్గా మాత్రం ఇది అన్అఫీషియల్ మీటింగ్, అఫీషియల్గా విడాకులు. సో దట్ ఈస్ అది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ మీద అక్కడ చాలా జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ ఆ కల్చర్ మనకి ఇంకా రాలేదు, దాని యొక్క ప్రభావం కొంత ఉంది. ఇన్ జనరల్ మన ఇండియన్ సైకాలజీలో హ్యూమన్ సైకాలజీలో, మన భారతదేశ పెళ్ళి యొక్క విలువ, ఈ వివాహ బంధం వాటి మీద విషనే మారిపోయింది. పెళ్ళి చేసుకోవాలా, లివ్ టుగెదర్ తప్పేంటి,
కలిసి పెళ్లి చేసుకోవాలని కండిషన్, పెళ్లి చేసుకుంటే బిడ్డలు కలరా, పెళ్లి కాకుండా బిడ్డలు కూడా కనొచ్చు కదా, ఆ సైన్స్లో అవి కూడా వచ్చేసినాయి కదా. సో ఏంటంట అనే ఒక ధోరణి ప్రబలింది. దానికి కారణం వాళ్ళు వీళ్ళు అని కాదు, దానికి కారణం సమాజమే అట్లా ఒక పెడదోవలు వెళుతోంది. వెస్టర్న్ పాశ్చాత్య ధోరణి పెరుగుతుంది. ఆ తెలుగు దాన్ని ఎంకరేజ్ చేసే సమాజంగా ఉన్నాం తప్పితే దాన్ని ఖండించే పద్ధతిలో మన సొసైటీ లేదు, మన విద్యాలయాలు లేవు, మన పెద్దరికాలు లేవు, మన కుటుంబ వ్యవస్థలు లేవు. ఇవన్నీ నాశనం అవటమే ఈ విపరీత ధోరణికి కారణం. ఇప్పుడు ఈ నాశనం అవడానికి లేకపోతే పెద్ద ధోరణిలోకి వెళ్ళడానికి ఒక కారణంగా సినీ హీరోలు హీరోయిన్స్ కాదంటారా? కాదు. ఎలా కాదంటారు? వాళ్ళు వాళ్ళ వల్ల సమాజ పరిస్థితులు బట్టి వాళ్ళ ప్రభావం వాళ్ళది కూడా. వాళ్ళ వల్ల సమాజం మారిందనేది పచ్చి మాట, మనం ఏదో సెలబ్రిటీలుగా బురద వేసే మాట తప్పితే వాళ్ళ వల్ల, సినిమా వాళ్ళ వల్ల సమాజం మారుతుంది, సినిమా ప్రభావం ఉంటుందంటే పిచ్చి మాట సార్. సినిమా ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీలో లేనిది ఏది సినిమాలో చూపించరు. అంటే ఒక విషయం అంటే ఇక్కడ మనకి చావా మూవీ చూసాం, దేశభక్తికి సంబంధించిన సినిమా, అందరూ కన్నీళ్లు కార్చుకున్న పరిస్థితి మనం చూసాం. సినిమా అయిపోగానే అందరూ ఏడ్చుకుంటూ ఏడు మొహాలతో బయటకు వచ్చారు. ప్రభావం అక్కడ ఉందంటారా లేదంటారా? ఉంది. సమాజం మీద వచ్చిందా లేదంటారా? ఇప్పుడు ఉంది. ఇవాళ కొత్త కాదు అది సీతారామరాజు ఇప్పుడు రాలేదా? నేషనల్ స్పిరిట్ తోటి వచ్చే సినిమాలు ఎప్పుడు వచ్చినా ఫుల్ ప్లేటెడ్గా కన్విన్స్ చేయగలిగినప్పుడు ఇప్పుడు వచ్చినా ఆడిని. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఈ దశాబ్ద కాలంలో ఏమైందంటే వాటికి ఏవో డబ్బులు రావు, అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సోషల్ హిస్టారికల్ సినిమాలు తీయాలంటే కొత్త సెట్లు అంటే అన్ని ఉన్నట్లో చేయలేము, దానికోసం స్పెషల్గా ప్రిపేర్ చేయాలి, బ్యాక్డ్రాప్ న్యాచురాలిటీ రావడం కోసం కొత్త సెట్లు వేయాలి. ఈ ఖర్చు వస్తుందో రాదో అని భయం ఉండేది, ప్రేక్షకులు ఆదరిస్తారు లేదు. ఇప్పుడు ఆ భయం పోయింది. ఆ భయం పోయి, ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ అవ్వచ్చు, కేరళ ఫైల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇది అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ మధ్యలో కూడా పుష్ప 1, పుష్ప 2 వచ్చింది కదా, మరి అది చూసి కూడా కొంతమంది పాడైపోయారు, చెడిపోయారంటూ కూడా బయట వినిపిస్తారు. ఆ మాట అనేవాళ్ళు ఎదవలు సార్. దేవారు ఏంటండి, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ స్మగ్లర్, ఇండస్ట్రీ దేశం అంతా స్మగ్లర్ అయిపోయారా? అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ టాప్ హీరో, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆల్ దిస్ నాన్ సెన్స్ ట్రాష్ అండి ఉండి మాట్లాడటం. వాళ్ళకు స్మగ్లర్ సినిమాలు కొత్త కాదు, అన్నట్టు నుంచి వస్తున్నాయి. రామారావు గారు చేశారు, ఎంజాయ్ చేశారు, దట్ ఈస్ సినిమాగానే చూస్తారు. వాడు స్మగ్లింగ్ చేశాడు కనుక దేవార్లో పెద్ద హిట్. మరి అమితాబ్ బచ్చన్ ఏంటి ఇక్కడ స్మగ్లరే. మరి సినిమా ప్రభావం, సినిమాలో నటించే హీరోల ప్రభావం ప్రేక్షకుల మీద, సమాజం మీద పడుతుందా లేదా అన్నది నా ప్రశ్న. ఏమి పడదండి. ఈ ఉదాహరణలు బేస్ చేసుకుంటే పడితే ఒకటే మీకు సింపుల్ లాజిక్. ఫ్యాన్స్ ఎవరికి ఉన్నారు సార్? హీరోలకు కదా. విలన్స్కి లేరుగా ఫ్యాన్స్, హీరోలకే ఫ్యాన్స్. మరి హీరో ప్రతి సినిమాలో, ఏ హీరో అయినా సినిమాలో అమ్మను ప్రేమించొద్దు, నా తల్లిదండ్రులు గౌరవించొద్దు, మన సాంప్రదాయాలకి మాట్లాడొద్దు, తల్లి తండ్రి కుటుంబ వ్యవస్థను గౌరవపరచమని చెప్పడు కదా. అన్ని కుటుంబాల్లో నాన్నను ప్రేమించు, అమ్మను ప్రేమించు, సమాజాన్ని ప్రేమించు, దేశాన్ని అని చెప్తాడు ఏ సినిమాలో అయినా. మరి వాళ్ళకేగా ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ దాని ప్రకారం నా దేశం నేను తిరగాలిగా, జెండా ఎత్తాలిగా. మరి ఎత్తరే విలన్ ఇవన్నీ ఉన్నాయి. మనం విమర్శించడానికి, సినిమా రాయటానికి మాట్లాడే మాటలు తప్పితే సినిమా వల్ల ఒక ప్రభావం వల్ల డ్రెస్సులు, సినిమా వాళ్ళు ఏంటి డ్రెస్సులు, వాళ్ళు హీరో ఒక మంచి వేసాడంటే దాన్ని ఫాలో అవుతారు. అలాగే హీరోయిన్ ఒక మంచి మేనరిజమ్స్, హీరోయిన్ ఒక మంచి డ్రెస్ వేసిందంటే ఈ డ్రెస్సులకి వీటికి అట్రాక్ట్ అవుతారు తప్పితే ఆ సినిమాలో వాళ్ళ యొక్క నేపథ్యాన్ని ఫాలో అయితే అసలు ఈ దేశంలో మనం ఇక మంచిగా ఉంటుంది. అంతా అందరు హీరోలు, అన్ని భాషల్లో హీరోలు మంచిగా చెప్తున్నారు. మొత్తం సమాజం మంచిగా మారిపోవాలి సినిమా. అక్కడికి వద్దామండి. ఇప్పుడు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, వారు చేసిన సినిమాలు నేను చూశాను, మీ సినిమాలు నేను చూశాను. మీరు ఏమేమి క్యారెక్టర్లు చేశారన్నది మీ క్యారెక్టర్ మీద ఎట్లా ప్రభావం పడింది, మీ యొక్క ప్రభావం అనేది సోషల్ మీడియాలో ఎలా ఉందో నేను చూశాను. ఇప్పుడు అలాగే చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో మా హీరోలు, మా అభిమాన పాత్రధారులు, క్యారెక్టర్ రోల్స్ ఏమైతే చెబితే ఆ చెప్పిన దాన్ని నేను కానీ మా వాళ్ళు కానీ ఫాలో అవుతారు కదా. అదే క్రమంలో మీరు చెప్పాల్సింది చెప్పకుండా మరి సెలబ్రిటీలు ఇట్లా సెకండ్ మ్యారేజెస్ కోట్లాది రూపాయలు కుమ్మరించడం, పెళ్లి చేసుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు, విడాకులు చేసుకోవడానికి కూడా మళ్ళీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, మీరేమంటారు? కరుణానిధి గారు ఉన్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్, సుదీర్ఘకాలం చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ప్రజలందరూ తెలుసు.
మూడో పెళ్లి కూతురి లేటుగా పుట్టింది కనిమొళి. ఆవిడ పెద్ద అయ్యి ఆ అమ్మాయి మినిస్టర్ చేసేదాకా కూడా బతికున్నాడు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అందుకని తమిళనాడు మొత్తం డిఎంకేకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. డిఎంకే కరుణానిధి గారికి రక్తం కరుణానిధి గారి పేరు రక్తం కోసుకుని రక్తం తర్పణం చేసే అంత ఫ్యాన్ ఉన్నారు డిఎంకేకి. మరి అందరూ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారా అక్కడ? కాదు, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుని ప్రజలు అర్థం ఆయన పరిస్థితిని బట్టి చేసుకున్నాడు అంతే. 3 పెళ్ళి ఒక్కొక్క పరిస్థితి ఒక కవిత, ఆయన సాహిత్యం ఉంది, సాహిత్య కనెక్షన్, సాహిత్య యొక్క బంధం కోవల్లో అలా కలిస్తే ఒక ఆవిడని చేసుకున్నాడు. ఇంకోటి కుటుంబ వ్యవస్థలో మేనల్ బంధుత్వం ఇంకోళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లా అతనికి ప్రజలే ఎందువల్ల చేసుకున్నాడో ఆయన ఓపెన్గా చెప్పాడు. ఎందువల్ల 3 పెళ్ళిళ్ళు. ఆయనేమి చనిపోయినాక విడాకులు ఇవ్వాల ముగ్గురికి, విడాకులు ఇవ్వకుండానే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. ముఖాముత్తు ఫస్ట్ పెళ్ళానికి పుడితే, రెండో పెళ్ళానికి స్టాలిను వీళ్ళు పుడితే, నా మూడో పెళ్ళానికి కనిమొళి పుట్టింది. ఎవరికి విడాకులు ఇవ్వరా. మరి 3 పెళ్ళి విడాకులు ఇవ్వకుండా 3 పెళ్ళి చేసుకుంటాం తప్పు కదా. మరి సమాజంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కరెక్ట్ కాదు కదా. మరి ప్రజలు దాన్ని ఫాలో అయ్యారా? ఆహా, కరుణానిధి గారు చేశారు, మనం చేసేసుకుందాం పెళ్ళి, చేయలేదుగా. సో ఈ సొసైటీ విల్ నాట్ ఫాలో లైక్ దట్. సొసైటీ అంత మూర్ఖంగాను, సొసైటీ అంత బ్లైండ్గాను ఉండదు సార్. అది చూశారు. ఆయన కారణాలు, ఆయన చెప్పుకున్న కారణాలు అర్థం చేసుకున్నారు. ఓకే, ఆయన లైఫ్ అది పర్సనల్ లైఫ్. మనకు దానివల్ల ప్రజలు ఎప్పుడు ఇది దానివల్ల మనకు నష్టం ఏంటి? ఓకే, ఇప్పుడు చిట్టిబాబు గారు, మరి ఇప్పుడు ఈ డివోర్స్ ఇచ్చే కల్చర్ని ఆదరిస్తున్నారా, లేకపోతే ఆదరణ చేద్దామని అంటున్నారా, లేకపోతే అది వద్దు అని చెప్తున్నారా? ప్రేక్షకులకు ఏం చెప్తున్నారు? నేను ఆదరించటము ఆదరించకపోవటం కాదు. సొసైటీ వెళుతున్న మార్గం నువ్వు నేను ఆపగలిగేది కాదు. ఈ సొసైటీ వెళుతున్న మార్గం ఎందుకు వెళ్ళింది, ఆ బేసిక్కి వెళ్ళాలి, ఆ మూలానికి వెళ్ళాలి. ఆ మూలాన్ని ఛేదించి మూలాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఇంటిలో, బడిలో, అన్ని చోట్ల ఉండాలి. మోరల్ సైన్స్ నేను చదువుకునే రోజుల్లో, మరి మీరు చదువుకునే రోజులకు వచ్చిందో లేదు, నేను చదువుకునే రోజుల్లో మోరల్ సైన్స్ అని క్లాస్ ఉండేది. ఓ పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో ఈ సమాజం ఈ మోరల్ సైన్స్ నేర్పేవారు. ఇది ఇలా ఉండాలి, ఈ విషయాలు చెప్పేవారు. నాన్ డీటెయిల్ ఉండేవి మనకి. ఆ మోరల్ సైన్స్ అనేది అక్కడ ఇంట్లో మొదలయ్యేది, బడిలో మొదలయ్యేది. దాంతో సమాజంలోకి అక్కడ నుంచి పెరిగి వచ్చే సమాజంలోకి ఆ మోరల్ మైండ్లో ఉండేది. చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చిన్నప్పుడు ఓ బోర్డు పెట్టారు, వెల్త్ లాస్ట్ నథింగ్ లాస్ట్. డబ్బు పోతే పోయినట్టేం కాదు, హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్. ఆరోగ్యం పోతే కొంచెం పోయినట్టు. క్యారెక్టర్ లాస్ ఎవ్రీథింగ్ లాస్ట్. నీ క్యారెక్టర్ పోయిందంటే మొత్తం పోయినట్టు ఒక బోర్డు ఉండేది. ఈ బోర్డు పెట్టారు, ఏదో ఆయన పెట్టారులే అనుకున్నాం. కానీ మాకు ఒక కండిషన్ పెట్టారు పిల్లలకి. మేము బయటికి వెళ్ళాలంటే 3 సార్లు చదవాలి. అది మా వెనకాల ఉన్న బెడ్రూమ్లో ఉన్న మా నాయనమ్మకు వినపడాలి. మళ్ళీ లోపలికి రావాలంటే 3 సార్లు చదవాలి. మా నాయనమ్మకి మాకు చిన్నప్పుడు మహత్తరమైన ఇరిటేషన్ కూడా. ఎవరికైనా ఇదైనా బయటికి పిల్లలు కదా ఆడతా తప్పని వెళ్తే కాదు చదవకుండా వచ్చాడంటే మా నాయనమ్మ రిపోర్ట్ మా నాన్నగారికి వస్తే మా నాన్నగారు గోడ కుర్చీ పనిష్మెంట్ చదవదు. చిరాకేసేది. ఇది చదవకపోతే గోడ కుర్చీ. బట్ ఆ మోరల్ వాల్యూస్ నేర్పటంలో ఆ రోజుల్లో ఇవాళకి మాకు తెలియకుండా మా అన్నదమ్ముల్లో ఆ క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు. వాట్ ఎవర్ వీ లూస్, మనం ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు. క్యారెక్టర్ అనేది నిలబెట్టుకోవాలి. క్యారెక్టర్ వీడు ఫ్రాడ్ చేస్తాడు, వీడు మోసం చేస్తాడు, వీడు అబద్ధాలు ఆడతాడు, వీడు దేనికైనా సరే లొంగిపోతాడు. ఇలాంటి చెడిన క్యారెక్టర్ మనది కాకూడదు. మన క్యారెక్టర్ అంటే కరెక్ట్, హీ స్టాండ్స్ ఫర్ రైట్. ఇది నిలబడతాడు, మంచిగా నిలబడతాడు, మంచిగా మాట్లాడతాడు. ఎవరితోనైనా సరే ఆదిరుద్ర బ్రహ్మాదులు ఎదురైనా సరే అబద్ధాన్ని అబద్ధమనే చెప్తాడు. ఓకే, ఆ మోరల్ సైడ్ అంటే మోరల్గా చిన్నప్పుడు నేర్పడం. ఇది మిస్ అయిందంటున్నాను సమాజంలో. మనం అది గుర్తించాలి. ఇది మిస్ అయింది సమాజంలో. తల్లి ఒడిలో లేదు ఇవాళ, బడిలో లేదు ఇవాళ, గుడిలో లేదు ఇవాళ. ఎక్కడ మోరల్ సైన్స్ ఈ సమాజంలో మోరల్ వాల్యూస్ అనేది లేకుండా తీసుకెళ్ళిపోయింది సమాజం. ఇది ఎవరు కారకులు? దీని కారకులు ఎవరు? రాజకీయం. ఈ రాజకీయ దౌర్భాగ్యం వల్ల, ఈ రాజకీయ వికృత వేషాలు వేస్తుంది ఈ రాజకీయ వికృత వేషాల వల్ల, వికృత విన్యాసాల వల్ల ఈ సమాజం దాని వాల్యూస్ని పోగొట్టుకుంటుంది. ఇది పునరావృతం చేయాలి. యాక్చువల్గా రాజకీయం దగ్గరికి అన్నారు కదా, ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్దగా ఇప్పుడు మనం అనుకుంటున్న టాపిక్లో అయితే లేరు పెద్దగా. ఎందుకంటే అట్లా 1-2 పెళ్ళిళ్ళు చేసుకున్న ఉన్నారేమో, కానీ ఎక్కువగా మన హీరోలుగా
మన హీరోయిన్స్గా మనం ఎవరైనా అనుకుంటున్నాము, సెలబ్రిటీలుగా అనుకుంటున్నాము, వాళ్ళు చేసేసరికి సమస్య కాస్త సమాజంలోకి వచ్చి ప్రభావం చూపించే అవకాశం. రామారావు కాదండి, కాదు, రామారావు గారు గొప్ప లేరు కదా, పెద్ద హీరో కదా. రామారావు గారు 72 ఏట ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు సార్. సమాజంలో ఎంతమంది పెళ్లి చేసుకున్నారు ఆవిడని చూసి, ఆయన చూసి 72 ఏళ్ళలో ఎంతమంది సమాజంలో పెళ్లి చేసుకున్నారు చెప్పండి. అంటే ఆ వయసులో ఆదరణ కోసం, ఆసరా కోసం ఆయన చేశాడు కదా, చేసుకున్నది. మరి ఆయన ఫాలో అయిపోతే మొత్తం ఇన్స్పిరేషన్, ఆయన అందరికీ ఆదర్శం అయిపోతే అందరూ ఆ 70 ఏళ్ళ అందరూ కూడా పెళ్లి చేసేసుకోవాలి కదా. ఓకేనండి. ఇప్పుడు 1976లో ఇది మనం ఒక అపోహగా, ఇది వాళ్ళు చేయగానే, సినిమా వాళ్ళు హీరోలు చేయగానే అందరూ ఫాలో అయిపోతారు, ఇది ఓన్లీ అవర్ భ్రమ సార్. నో బడీ విల్ ఫాలో. సినిమా హీరోల్ని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు సార్. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆదేశాలు, వాళ్ళ దగ్గర నుంచి ఆదర్శాలు, ఈ బొచ్చు పోషణ సినిమా హీరోల నుంచి చూస్తారని మనం అనుకుంటే భ్రమ. ఓకే చిట్టిబాబు గారు, ఇప్పుడు 1976లో బస్ టికెట్ ఎంత ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది. 86లో ఎంత ఉంటుంది తెలిసిందే, 96లో ఎంత ఉంటుంది, 2006 ఇలా బస్ రేట్లలో, బస్ టికెట్లలో మార్పు వచ్చింది లేదంటారా? వచ్చింది. అట్లాగే సమాజంలో కూడా రామారావు గారు చేసిన టైంలో ఉన్న సమాజం ఇప్పుడు లేదు, అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న కుర్ర హీరోలు కానీ, ఇప్పుడు వస్తున్న సెలబ్రిటీలుగా చెప్పుకున్న హీరోలు కానీ, సో మరి వీరి వల్ల కూడా ప్రభావం లేదంటారా? ఎప్పుడు లేదండి. ఇప్పుడు రామారావు గారైనా, కరుణానిధి గారైనా, దేవగౌడ అయినా, ఇవన్నీ సార్ ఎప్పుడు సమాజంలో నడుస్తూనే ఉన్నాయండి. ఇది ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చినట్టు. ఆ మహానుభావులు చేస్తుందేమో అది, కానీ ఆ తీసుకున్న తీసుకోలేదు సమాజం. వాళ్ళు మహానుభావులు, కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకోలేదు. వారు చేసిన దాన్ని పెద్దగా అప్పుడు సమాజం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే గ్లోబలైజేషన్లో భాగంగా రాజకీయం అన్నారు. ఇప్పుడు మీరు రాజకీయం రంగం కంటే ఎక్కువ దగ్గరగా వచ్చే రంగం ఏంటి సినిమా రంగం. రాజకీయాలు అంటే రొచ్చు అంటూ కూడా అన్న ప్రజలే, సాధారణ ప్రజలే. వినోదాత్మక రంగంలోకి వచ్చేసరికి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి అందరూ హీరోల్ని, ఆ హీరోయిన్స్ని వాళ్ళు ఆరాధ్య దైవంగా, మీరు అన్నట్లుగా రక్తదానాలు చేస్తున్నారు, లేకపోతే ఐ బ్యాంకులు పెడుతున్నారు, వాళ్ళ స్వచ్ఛందంగా రక్తదానాలను చేస్తున్నారు. కానీ తీరా వ్యక్తిగత విషయం దగ్గరికి వచ్చేసరికి, వైవాహిక వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి ఇలా తయారవుతున్నారంటూ కూడా మరి ఒక విమర్శ బయట వినిపిస్తుంది. అది ఊరిని కువిమర్శ సార్. అనేది వాళ్ళకి తెలియక. ఎలా అంటారు? ఎందుకంటే ఇప్పుడు సమాజాన్ని చదవక, సమాజాన్ని విస్తృతంగా చూడక, ఈ బావిలో కప్పలాగా కేవలం ఈ ఒక గిర గీసి వీళ్ళని ఇది మాత్రం చూసి ఇదే సమాజం అనుకుని, అరచేతిలో మనకి నెట్వర్క్, అరచేతిలో యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ సమాజాన్ని మొత్తం చదివినోడు సమాజాన్ని మొత్తం చూస్తే ఈ సమాజంలో ఏముంది, ఎక్కడ రుగ్మత ఉంది, హీరోల వల్ల రుగ్మత, లేకపోతే సమాజంలో కుళ్ళిపోయిన ఈ సమాజ ఆలోచనలో ఈ ఉన్న రుగ్మత అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ చిట్టిబాబు గారికి సూటి ప్రశ్న. మనం పైన మాట్లాడితే సమాజం మీద చదవకుండా, సమాజం చదివిస్తే, అందుకని చెప్పాను మీకు బిగినింగ్లో చెప్పాను, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళమనండి, ఈ మాటలు మాట్లాడే వాళ్ళని, వాళ్ళ కళ్ళు ఐ ఓపెన్ అవుద్ది, ఎలా ఉంది సమాజం అని. సినిమా వాళ్ళు కాదు అక్కడ, సినిమాలో మామూలు పెద్ద పెద్ద వ్యాపారస్తుల పేరులో ఉన్నారు, మామూలు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మామూలు ఉద్యోగస్తులు, ఎన్ని వేల చొప్పున. ఓకే చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, సినీ రంగంలో ఉన్నారు. మరి ఈ రెండు రంగాలలో సినీ రంగమా అత్యంత ప్రభావశాలి, సినిమా రంగం కంటే రాజకీయ రంగమా, ఏ రంగం ప్రభావశాలి అంటారు? రాజకీయ రంగం ఈ సమాజాన్ని చెడగొట్టడంలో ఫస్ట్ ప్రభావం రాజకీయం. ఎందుకు దాని గురించి నేను రెండింటిలో ఉన్నాను కదా, రెండు చూశాను కదా, అందుకే అడుగుతున్నాను. రాజకీయం అనేది ఈ దేశంలో భ్రష్టు పట్టించేసింది సమాజాన్ని. ఎక్కడికి వెళ్ళినా, ఏ పాయింట్ తీసుకున్నా చివరికి వెళ్ళేటప్పటికి రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాడు పదవిలో కూర్చోగానే ఎస్కేప్ అవుతున్నాడు. సో నాకేమనిపిస్తుంది, సో డబ్బు సంపాదించి పదవిలోకి వెళ్తే, అధికారంలోకి వెళ్తే, నేనేం చేసినా పర్వాలేదు అని నాకు కనపడుతుంది. ఏ విషయం చూసినా లంచాలు. వాడు తెలుసు వీడు ఫ్రాడ్ అని తెలుసు, కానీ డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నాడు, మనం ఓట్లు ఇస్తున్నాం, అమ్ముకుంటున్నాం, వాడిని గెలిపిస్తున్నాం. వాడు గెలిచినాక వాడు ఏం చేస్తాడు, వాడు డబ్బులు సంపాదిస్తాడు. దాని ఏముంది, మన ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయాం, ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే మన ప్రజలు, అవునులే మరి ఖర్చు పెట్టింది సంపాదించద్దా, వాడు సంపాదించుకోవద్దా అన్నారు. అవినీతి అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అవినీతి వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్, సమాజమే యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఆ స్థాయికి తీసుకొచ్చింది రాజకీయం. ఏ విషయం చూసినా రాజకీయంలో క్లారిటీ లేదు, ఈ నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, నీతి రీతి లేదు. ఇవాళ ఇక్కడ గెలుస్తాడు, వాడు అక్కడికి వెళ్ళి ఓడిపోయిన, ఏ పార్టీ మీద ఓడిపోయాడో వాడు గెలిచి దాంట్లో గెలుస్తాడు, వాడు మంత్రి, వీడు పనికిరాడనే కదా ప్రజలు ఓడిచ్చారు.
ఓడించిన వాడు మళ్ళీ అక్కడికి వెళ్తే పనికి వచ్చేవాడు ఎట్లా అవుతాడు? ఓకే అండి, ప్లీజ్ కమ్ టు ది సినీ ఇండస్ట్రీ నౌ ఆఫ్టర్ పాలిటిక్స్. ఇప్పుడు పొలిటికల్లో అట్లా ఉందన్నారు, రాజకీయాల్లో. సినీ ఇండస్ట్రీలో ఎలా ఉందంటారు మీ యొక్క అవగాహన? సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? సినిమా ఇండస్ట్రీలో ఇవాళ గ్లోబల్ స్థాయికి వెళ్ళిందండి. ఈ గతంలో మనం చిన్న దీంట్లో ఉన్నాం, ఏదైతే ఆంధ్ర కర్ణాటక దాటితే తమిళనాడు తప్పితే ఎక్కడా లేదు మనం. ఇవాళ మన సినిమా స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్గా 12,500 ప్రింట్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగలిగే స్థాయికి వెళ్ళినాక ఇవాళ అనేక మార్పులు. మన తెలుగు వాళ్ళకి మన ఇండస్ట్రీలో మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని అలాంటి వాళ్ళం పోరాడాం. ఇవాళ ఆ పోరాటానికి అర్థం లేదు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో సినిమా తీస్తున్నప్పుడు అందరూ అన్ని భాషల వాళ్ళని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. పెట్టుకుంటే ఇది కోట్లతోటి వ్యాపారం. ఇది వాళ్ళ లక్షలు కాదు, వాళ్ళ కోట్లు వెళ్ళిపోయి ఈ కోట్ల వ్యాపారం చేసినప్పుడు కేరళలో సినిమా రిలీజ్ ఇస్తే వాడు కేరళ వాళ్ళకు ఫెమిలియర్ ఫేస్ కనపడుతుంది అనుకో, వాడు నా సినిమా ఇది కూడా నా సినిమా అని ఫీల్ అవుతాడు, వాడు ఓన్ చేసుకుంటాడు. సో ఈ ప్రక్రియ మీద అన్ని భాషల వాళ్ళని పెట్టాల్సి వస్తుంది. తద్వారా నా భాషలో వాడికి నేను ఉపాధి పూర్తిగా ఇవ్వలేకపోతున్నాను. దీనికి మార్గం ఏంటి? ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో బతకాల్సి వస్తుంది. సినిమానే నమ్ముకుని సినిమాలో వచ్చి ఉన్న కుటుంబాలు కొన్ని ఛిద్రమవుతున్నాయి. వాళ్ళకి వేరే మార్గం లేదు. సినిమాలో పనిచేసేవాడికి ఏంటంటే వాడికి నువ్వు బ్రహ్మాండమైన బేడా కొట్టు పెట్టినా కూడా బతకలేడు. వాడు సినిమా ఫీల్డ్ అంటే ఇంతే, ఇక్కడే ఇది బడ్డీ కొట్టు పెట్టుకుని బతకరాని డబ్బులు ఇచ్చారు కూడా బతకలేడు. వాడికి అలాంటి జీవితాలు అనేక నాశనం అయిపోతున్నాయి సినిమా ఫీల్డ్లో ఇవాళ పెరుగుతున్నాయి. ఇది మంచి అనుకూలం, మరి పెరుగుతున్నది, ఇండస్ట్రీ పెరుగుతుంది, ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తున్నామంటే గర్వపడాలి. బట్ అట్ ది సేమ్ టైం నా ఇండస్ట్రీ, నా మనుషులు, దీన్ని నమ్ముకున్న నా తెలుగువాడు నాశనం అయిపోతున్నాడు అని బాధ ఉంది. సో ఇలా ఈ క్లచెస్, ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉంది ఇండస్ట్రీ. అది డబ్బులు అంటారా, కోట్లకి వెళ్ళిపోయింది. బెనిఫిషియల్ అంటారు, దౌర్భాగ్యం. బెనిఫిషియల్ ఎందుకు? బెనిఫిషియల్ నిండా కలిపితే 10 కోట్లు ఒకవేళ వేసుకున్నా, 100 కోట్లు 200 కోట్లు డైరెక్టర్కి 50 కోట్లు తీస్తున్న సినిమాల్లో 10 కోట్లు మీరు తగ్గించుకుంటే సరిపోయాయి. ఇది ప్రజల మీద ఎందుకు భారం వేస్తారు? ఎందుకు మీరు సినిమాలు తీసి ఎందుకు తీస్తున్నారు? మీరు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి మిమ్మల్ని ఉద్ధరించడానిక త్యాగం అదేమన్నా? గతంలో ఎందుకు తీయలే 10 ఏళ్ల క్రితం? గతంలో మీ మార్కెట్ ఇంతే, ఇవాళ మీ మార్కెట్ ఇంత. కనుక మార్కెట్ పెరిగింది, మీకు వచ్చే ఆదాయం పెరిగింది, కనుక ఖర్చు పెడుతున్నారు. నా కోసమో మీకోసమో త్యాగం కాదు ఇది. మేము ఖర్చు పెట్టాం డబ్బులు ఉన్నాయి, నాన్ సెన్స్ అది. మీరు ఖర్చు ఎందుకు పెట్టారు? ప్రేక్షకులను ఉద్ధరించడానికి, నన్ను ఉద్ధరించడానికి కాదు. కేవలం మార్కెట్ పెరిగింది. గతంలో 100 రూపాయలే కనుక 95 రూపాయలు ఖర్చు పెట్టారు, ఇవాళ 1000 రూపాయలు కనుక 900 ఖర్చు పెడతారు. నేను 900 ఖర్చు పెట్టాను, నాకు కన్సెషన్ పడితే నేను తక్కువ ఖర్చు పెట్టి మంచి సినిమా తీశాను, ఇస్తారా? తగ్గిస్తారా? నేను తక్కువ ఖర్చు పెట్టి మంచి సినిమా తీశాను, 200 రూపాయల టికెట్ కాకుండా నాకు 100 రూపాయలకి అమ్ముతారా? ఓకేనండి, లెటెస్ట్ కమ్ టు ది పాయింట్ అండి. ఇప్పుడు 2 ఇండస్ట్రీస్ గురించి మీ యొక్క అనుభవాన్ని మా ప్రేక్షకులకు పంచడం జరిగింది. రాజకీయ నాయకులకి మనం ఓటు వేసి, సరే తృణోపణం అనేది పక్కన పెడదాం, మనం ఇప్పుడు ఉచితంగానే ఓటు వేస్తాం, అది అందరికి తెలిసిందే. ఉచిత ఓటు వేసి నాయకుడిని చేస్తున్నాం. వాళ్ళు అక్కడ 2 పెళ్ళి అంటే మన టాపిక్ అది. ఇప్పుడు డివోర్స్ ఇవ్వడం కానీ పెళ్ళిళ్ళు అనేది పెద్దగా వాళ్ళు ప్రభావశీలిగా లేరు. ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి మరీ దెబ్బలు తిన్నట్లుగా మనమే టికెట్ ఇచ్చి, మనమే హీరోని చేసి, మనమే సెలబ్రిటీగా చేసి, మళ్ళీ వాళ్ళు ఇచ్చే మెసేజ్ని మళ్ళీ మనమే పాటిస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ 2 ఇండస్ట్రీలు ఇట్లా ఉంది కదా. అక్కడ సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా అవ్వలేదండి, పూర్తి అవ్వలేదు. రాజకీయ రంగంలో అయితే మనం నెక్స్ట్ టైం పోటీ చేస్తే ఓటు వెయ్యం, కానీ ఇక్కడ నెక్స్ట్ సినిమా తీస్తే మనం టికెట్ కొంటామా వద్దా అన్న పరిస్థితికి దాపరించింది అనమాట. అంటే ఇక్కడ 2 రంగాల్లో కూడా ఐ డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు రాజకీయ నాయకుడు మంచోడు కాదు, ఆయన రెండోసారి గెలిపించరు అనేది మీరు చరిత్ర చూసుకోండి. వాడు చెడ్డవాడని, వాడు క్రిమినల్ జైలుకి వెళ్ళొచ్చిన వాడిని కూడా గెలిపించే సందర్భాలు ఉన్నాయి. అంటే డబ్బు పారేస్తే, రాజకీయంలో ఏమైందంటే డబ్బు పారేస్తే వాళ్ళు, అందుకనే మామూలు ఇంటెలిజెంట్కి, సమాజం మీద దృష్టి ఉన్నవాడికి, సమాజ శ్రేయస్సు ఆలోచించేవాడికి, అలాంటి వాడికి స్థానం లేదు రాజకీయాల్లో. డబ్బులు ఉన్నవాడికి స్థానం. తూ అంటే తారాదు, సరిగ్గా ఒక వాక్యం చదవలేడు, సరిగ్గా ఒక రూల్ని అర్థం చేసుకోలేడు. ఇలాంటి సన్నాసులు మినిస్టర్లు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. విద్య అవసరం లేదు వాళ్ళకి, ఏమి అవసరం, డబ్బులు కట్టలు ఉంటే చాలు. వాళ్ళకు ఒక ప్రాజెక్టుకి కాంట్రాక్టర్ అయ్యాడంటే అక్కడ సంపాదించేస్తాడు, నెక్స్ట్ కట్ చేస్తే దాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే అవుతున్నాడు, దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఇంకా డబ్బులు ఇచ్చి మంత్రి అవుతారు. ఈ దౌర్భాగ్యపు పద్ధతి నడుస్తుంది తప్పితే మీరు అన్నట్టు వాడు మంచోడు కాదంటే ప్రజలు పక్కకు వస్తారు, ఏమీ లేదు సార్.
ప్రజలు పక్కకు తోయటాలు జరగట్లా. అది జరిగితే అసలు బాధే లేదు, అది జరగట్లా. ప్రజలు ఉన్న మాట్లాడటమే కానీ మనం అంటే ప్రజలు నిందిస్తారా అని అంటవా అనొచ్చు మీరు. జరుగుతున్న వాస్తవం ఇది. నేను ఇవ్వటం ఎంత తప్పు, నువ్వు అమ్మటం కూడా అంత తప్పు. నా దగ్గర నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా 2-3 ఎలక్షన్ తిరిగాను సార్. నేను ఎలక్షన్ నా దగ్గరికి ఇన్ఛార్జ్ ఉంటే మేము ఈ గ్రూప్ అండి, మేము బీజేపీలో ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నామండి, మేము 500 టికెట్లు మాది మొత్తం మా వర్గం, ఆ పేర్లు ఆ కుల వర్గాల పేర్లు వద్దు చెప్తా, మేము ఈ కులం ఈ వర్గం మా ఏరియాలో అంతా మొత్తం 500 ఓట్లు ఉన్నాయి, ఎంత ఇస్తారు సార్? వాళ్ళు ఇంత ఇస్తామన్నారు, మీరు ఎంత ఇస్తారు? ఓపెన్గా అడిగిన మాటలు సార్, ఓపెన్గా దిస్ ఈస్ ద సొసైటీ వేర్ వీ లివ్ ఇన్. మనలో తప్పు కూడా ఉంది, మేము అడుగుతాం, ఆయన వాళ్ళదే తప్పు అంటూ కరెక్ట్ కదా. ఇచ్చేవాడిది ఎంత తప్పు, పుచ్చుకునేవాడికి తప్పు అదే. అందుకనే సినిమాలో కొన్ని తీసాం, మరి ఫాలో అవ్వట్లేదు. సినిమాలో కొన్ని తీసావు, తన్నీరు బాలచంద్ర గారు తీశారు. డబ్బులు అడిగితే డబ్బులు అవసరం లేదు అని బిందెలు పెడతారు, నీళ్లు నింపండి ఓట్లు అడగండి అని అడిగారు. అప్పుడు దిగొచ్చి వాళ్ళు పని చేయించి అప్పుడు ఓట్లు అడిగారు. ఇలా చేయాలి సమాజం, ఇలా చెయ్యాలి. ఎక్కడ చేస్తాను మన సమాజం, ఎక్కడ చేస్తాను మన సమాజం? ప్రజల్ని వాడు ఓట్లు అడగడానికి వచ్చేవాడిని మా పనులు చేయండి, చేసి మమ్మల్ని ఓట్లు అడగండి అని నిలదీసే పరిస్థితి లేదు. సో అందుకని రాజకీయంలో వెల్ సైడ్ అప్ టు దట్ వెల్ సైడ్. ఇప్పుడు రాజకీయ రంగంలో వాళ్ళు స్కాములతోటి లేకపోతే ప్రతిపక్ష హోదాల గురించో ఫైట్ చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. కానీ వాళ్ళు 2 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నవాళ్ళు 1, 2, 3 ఉన్నాయి అంతవరకు. కానీ ఈ 2 రంగంలోకి వచ్చేసరికి, సెలబ్రిటీ రంగంలోకి వచ్చేసరికి, సినిమా రంగంలోకి వచ్చేసరికి ఇక్కడ మాత్రం పూర్తిగా జరుగుతున్నాయి. మన వార్తలు కూడా, కథనాలు మనకు అవి చూపిస్తున్నాయి కదా. ఏ రాజకీయ నాయకుడు కూడా 2 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా ఏ వార్తలు రావట్లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలు మాత్రమే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటారు? సినిమా ఫీల్డ్ అద్దాల మేడ కనుక రాయటానికి సిద్ధపడతారు. రాజకీయ నాయకుల్లో లేదు అని మీరు అనుకుంటే నువ్వు టికెట్ పెట్టి కట్టిన అద్దాల మేడే కదా, మీరు కట్టుకుంది కాదు. మీరు కట్టింది కాదు సార్. మిమ్మల్ని బతిమా మీరు అలా అయితే అందరినీ హీరోలు చేయొచ్చుగా, మీరు అందరినీ మీరు మేడలు కట్టచ్చు. వాళ్ళకి ప్రేక్షకులు మేము హీరోలు సార్, మేము హీరోలు విలన్స్ ని మేము హీరోలు చేసాం, మేము కాదంటారా? పచ్చి మాట సార్. ఊనది ఎవరిని హీరో చేసేదండి? ఎవరిని హీరో చేస్తే మరి అందరినీ చేయండి. మరి అందగాడైన నాగేశ్వరరావు గారి సుమంత్ మంచి 6 అడుగులు అందగాడు చేయలేదే హీరో, చేయలేదే. కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ని హీరో చేయలేదే. నాకు ఇప్పుడు అల్లు అరవింద్ 2వ కొడుకు శిరీష్ని చేయలేదే. మీరు చేయటం ఏంటి సార్? మీరు చేయట్లా. మీరు ఊళ్ళో మేము చేసామని మీ బుధాల మీద మేము టికెట్ కొంటే కదా మీరు హీరోలు కాదంటారా? ఎవరి కోసం కొంటున్నారు? మీకోసం కొంటున్నారు. నేను బాయ్ బాబు నా టికెట్ కొనండి, నన్ను హీరోని చేయండి నేను అడిగానా? నేను సినిమా తీస్తున్నా, ఇట్స్ అ ప్రొఫెషన్. నా ప్రొఫెషన్లో నేను సినిమా తీస్తాను. నువ్వు ఆదరిస్తే నేను సెలబ్రిటీ అవుతాను, నువ్వు ఆదరించకపోతే ఎంతమంది అడుగుతూ పోయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. మరి మీరు దానికి ఎంతోమంది నాశనం అయిపోయారు సార్ హీరోలుగా ప్రయత్నించి. వాళ్ళందరికీ మీరే కారణం. అయితే మీరు వీళ్ళని చేసాం మేమే అన్నప్పుడు వాళ్ళు నాశనం అవడానికి కూడా మీరే కారణం. అది సెకండ్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు మనకి సెకండ్ ఆస్పెక్ట్ కాదు, లాజికల్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు ఒక కాయిన్కి 2 వరుసలు ఉన్నట్లుగానే ఒకవైపే మనం చూస్తున్నాం, ఒక దాని మీద మనం డిబేట్ చేస్తున్నాం. ఆ డిబేట్స్ కూడా మనం పెట్టుకుందాం చిట్టిబాబు గారు. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే నా వాయిస్ కాదండి, అదే పబ్లిక్ వాయిస్లో కూడా రేషనల్గా థింకింగ్ లేకుండా మాట్లాడతారు సార్ అనేక మంది. ఎందుకంటే తప్పులు చేసేవాడు సెలబ్రిటీ కథలకు వాడు మాట్లాడు. సెలబ్రిటీ అయ్యాడు అనుకో, వాడు దీంట్లో కొంతమంది కొన్ని కారణాలు ఉన్నాయి. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ క్రైసిస్. వాడు ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ఈ సెలబ్రిటీల మీద రాయేస్తాడు. వేస్తే వాడు వైరల్ అవుతాడు. అలాంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ సమాజంలో. అలా కూడా బాగా డెవలప్ అయింది ఈ సోషల్ మీడియా వచ్చినాక. కదా సోషల్ మీడియా వచ్చినాక 2 రకాలు తయారయ్యారు, అతివాదులు, మితవాదులు. ఈ సోషల్ మీడియాలో స్వాతంత్రోద్యమంలో విన్నాం, వారి గురించి చూసాం. ఇప్పుడు మితవాదులు ఏంటి? మామూలుగా మితవాదులు అనేవాళ్ళు ఈ సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుకుంటే, మితవాదులు కరెక్ట్గా దాని విజ్ఞానం పంచుకుంటూ, దాని మంచి సోషల్ మీడియా ఎలా వాడుకుంటూ చక్కగా విజ్ఞానం పంచుకుంటూ, విజ్ఞానం షేర్ చేసుకుంటూ, విజ్ఞానం పెంచుకుంటూ, వీటి మీద ఉపయోగపడి వాళ్ళు మితవాదులు చక్కగా ఆ వర్గం నడుస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియాలో అతివాదులు. ఈ అతివాదులు ఏంటంటే అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భక జాతి. ఈ అతివాదులు చేసే పని అంటే వాళ్ళకి పరిపాట లేదు.
ఎవడో ఒకటి సెలబ్రిటీలో ఉన్నవాడిని గోకటము, ఆ గోకటం ద్వారా విషయం ఉన్నా తెలిసా తెలియకపోతే ఏదో ఒకటి గోకేయటం, సెలబ్రిటీ ఉన్నవాడిని గోకితే వైరల్ అవుద్ది, వీడియో దాని మీద వ్యూస్ వస్తాయి. ఆ ఎంగిలి మెతుకులు తినడానికి కుర్చీబ పరాయణత గ్యాంగ్, వీళ్ళు పని పాట ఉండదు. వాడు సినిమా చూడు, సినిమాని గురించి మాట్లాడతాడు, వాడు సినిమాకి రాడు, వాడు సినిమా ప్రేక్షకుడు కాదు, సినిమాని గురించి మాట్లాడతాడు. సమాజంలో వాడికి స్థానం లేదు, వాడి క్యారెక్టర్ లేదు, ఏమి ఉండదు, వాడు పక్కింటోడికి కూడా తెలియదు. కానీ ఫోకస్ చేసుకోవడానికి ఈ 4 ఎంగిలి మెతుకులు తినడం కోసం వాడు చేస్తాడు. ఈ వర్గం ఉన్నారు. ఈ 2 వర్గాలు ఇండస్ట్రీ, ఈ సోషల్ మీడియా ఉండటం వల్ల కొన్ని ఎదవలు కూడా మేధావులుగా చలామణి అవుతున్నారు. కొన్ని ఎదవులు సన్నాసి జీవితంలో వెంట్రుకు వాసి కూడా పనికిరాని సన్నాసులు కూడా ఎందుకంటే వాడి మొహం, వాడి రూపం అని మీకు తెలియదు, పేరు పెట్టే జీవి ఏదో అంటాడు, పెట్టేస్తాడు, అది సోషల్ మీడియాలో దొరికిందే సాకని వాడేస్తారు. కనుక ఇవాళ దాని మీద మనం సినిమా వాళ్ళే దోషులు, సినిమా వాళ్ళ వల్లే సమాజం చెడిపోతుంది, సినిమా వాళ్ళ వల్లే ఇన్స్పిరేషన్, ఆల్ దిస్ ఇస్ ట్రాష్. సమాజం సినిమా వాళ్ళ వల్ల కాదు. సినిమా వాళ్ళు చాలా మంచులు చెప్పారు, చాలా రామారావు గారండి, నాగేశ్వరరావు గారండి, కృష్ణ గారండి, శోభనబాబు ఏంటి, కృష్ణరాజు ఏంటి, చిరంజీవి ఏంటి, అన్ని మంచి సినిమాలు, చాలా మంచి నీతులు చెప్పారు, చాలా మంచి సందేశాలు ఇచ్చారు. మరి అవి జరగట్లేదే సమాజంలో. ఓకే అండి, లేటెస్ట్ సమ్మప్ అండి. ఇప్పుడు పొలిటీషియన్గా మీరు మాట్లాడారు, నెక్స్ట్ మళ్ళీ సినిమా ఆర్టిస్ట్గా మాట్లాడారు, ఇప్పుడు అనలిస్ట్ గారండి. ఇప్పుడు మరి ఇండస్ట్రీలో ఈ విడాకుల కల్చర్ గురించి అనలిస్ట్గా మీరేమంటారు? కంక్లూజన్ చేద్దాం. విడాకుల కల్చర్ అనేది అది ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇవాళ పరిస్థితుల్లో మనం గిరిగీసుకుని పాత రోజుల్లాగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదివరకు అమెరికా వెస్ట్రన్ కల్చర్ అనేది కళ్ళు పెద్ద అమ్మ అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇవాళ వెస్ట్రన్ కల్చర్ అనేది మన ఇంట్లోకి వచ్చేసింది. సో దాన్ని అలౌ చేసేసాం మనం. అది దాగా వెళ్ళిపోయింది, దొడిదారిని వచ్చింది, సింహద్వారం దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని వెనక్కి తరిమేసేసి మళ్ళీ వెనక్కి పంపించాలనేది చాలా పెద్ద ప్రక్రియ. ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తే తప్పితే అది జర్నలిజం అవ్వచ్చు, అది ప్రజలు అవ్వచ్చు, రాజకీయ ఎవరైనా మొత్తం సమాజం మొత్తం అన్ని కోణాల్లోంచి దీని మీద దృష్టి స్వీకరించి మనం ఎక్కడికి పోతున్నాం, మన సమాజం ఏమైపోతుంది, మన కల్చర్ ఏమైపోతుంది, మనం ఏమైపోతుంది అనే దృష్టి కోణంలో జరగాల్సిన అందరి బాధ్యత ఉంది అంటున్నాను. వెల్ సెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావాలు అనేవి మరి సమాజం మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తున్నాయి అన్న అంశంపై మరి త్రిపురనేని చిట్టిబాబు గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా మరి ఈ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి మరి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత, మంచి సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీ మీద ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఉండే ప్రేక్షకుల మీద ఉంటుంది, అందరి మీద కూడా ఉంటుందంటూ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచ్ ఆంధ్రప్రభ.